వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరులోనే నూతనంగా ప్రారంభించబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం అయితే నెల్లూరులోని రామ్మూర్తి నగర్లో ఓపెన్ చేయబోతున్నారు ఈరోజు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయం ఎక్కడైతే ఉందంటే నెల్లూరులోనే రామ్మూర్తి నగర్లో ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ పార్టీ గురించి మనం తెలుసుకోవాలంటే 2012 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీకి ప్రధాన అరవింద్ కేజ్రీవాల్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే మాత్రం మన భారతదేశంలో మనం చూసుకున్నట్లుగానైతే దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు దాటి ఈరోజు నెల్లూరుకైతే ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిందని కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ గురుగొండ సర్దార్ నెల్లూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అనమాట ఆయన. సో ఇతని చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ పార్టీ ఓపెన్ జరగబోతుంది. అదేవిధంగా నెల్లూరులోనే అర్బన్ ఏరియాలో అతను నెక్స్ట్ 2024లో జరగబోయే ఎలక్షన్లో కూడా అతను పోటీ చేస్తూ ఉన్నట్టు కూడా వివరిస్తున్నారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ఆఫీస్కి అయితే ప్రజెంట్ నెల్లూరులో వ్యవహరిస్తున్నటువంటి అనేక రకాల పార్టీలతో సరి సమానంగా మా పార్టీ కూడా ముందుకు వెళ్తామనేటువంటి ఒక భావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటి పరిస్థితిని కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో మనం విందాం. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్దార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ పార్టీని ఇక్కడ నిర్వహించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటి? ఇక్కడ నెల్లూరులోనే అది స్పెషల్గా? నెల్లూరులోనే స్పెషల్ అని కాదు, కానీ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా ఉంది. నిజంగా కేజ్రీవాల్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వేల మంది కార్యకర్తలు ఇప్పటికే పార్టీని ఎంతగానో ఆదరించడం జరిగింది, పార్టీలో సభ్యులుగా చేరడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి ఈ కార్యాలయం కేంద్రంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సేవలను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఎలక్షన్లో 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా మీరు పోటీ చేయబోతున్నారు. సో ఏ విధంగా మీ పార్టీ ఎలా ముందుకు వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పార్టీస్తో మీరు మీరు ముందుకు పోగలరని మీకు నమ్మకం ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రనే దీని సమాధానం చెప్తుంది. అత్యంత క్లిష్టమైన ఢిల్లీ లాంటి ప్రభావం కలిగిన ప్రాంతాలలోనే ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో కేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తున్న బీజేపీ కావచ్చు, ఇంతకుముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ కావచ్చు, ఎంతగానో ప్రయత్నం చేసినా కానీ ఆలోచన చేసినట్టయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక ఏ పార్టీ యొక్క ప్రస్తావన లేకుండా పోయింది. ఇది పార్టీల మీద వ్యతిరేక ధోరణి కాదు, కానీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ధోరణిని ఎంతగానో ఇష్టపడడం, ఎన్ని ప్రభుత్వాలున్నా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమి చేయగలదో, కేజ్రీవాల్ గారు ఏం చేయగలరో ప్రజలందరికీ తెలుసు. నెల్లూరు జిల్లాలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పలు సీట్లు మేము గెలవబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది, ఏ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల యొక్క పరిస్థితి ఏంటి అని ప్రజలు గమనించరు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, కేజ్రీవాల్ గారు మాకు మంచి చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మీరు సేదంలోకి తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం? ప్రస్తుతం గవర్నమెంటు యొక్క మా అభిప్రాయాన్ని అడిగారు. నిజంగా ప్రస్తుతం గవర్నమెంట్ యొక్క అభిప్రాయం అన్నది మేము చెప్పడం కంటే రానున్న ఎలక్షన్స్లో ప్రజలు తీర్పునిస్తారు. నిజంగా ఈ ప్రభుత్వము వ్యతిరేకమైన పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. అనుకూలమైన నాయకత్వం, అనుకూలమైన పార్టీ ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీని ఆదరిస్తారు. అయితే ఇతర పార్టీల గురించి మేము ప్రస్తావించడం లేదు, కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తుంది, మేలు చేసింది, చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతగానో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చేరుగా ఉంటుంది. రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎదురుగా ఉన్నా కానీ, ఏ పార్టీ అభ్యర్థి ఎదురుగా ఉన్నా కానీ ఆమ్ ఆద్మీ పార్టీని అందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా మద్దతు తీసుకుంటుందా? 2024 జరిగే ఎలక్షన్లో మీరు ఏదైనా పార్టీ మద్దతు తీసుకుని ముందుకు వెళ్తారా, లేకపోతే సింగిల్గానే పోటీ చేస్తారా? నిజంగా ఆలోచన చేసినట్లయితే మొత్తంగా ఈరోజు ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఇండియా కూటమిలో పలు పార్టీలు అలయన్స్లో ఉన్నాయి. ఈ అలయన్స్లో ఉన్న పార్టీలతో
కలిసి ముందుకెళ్ళడమా లేకపోతే వ్యక్తిగతంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడమా ఖచ్చితంగా 1-2 నెలల్లో ఎలక్షన్ లోపల దీని మీద క్లారిటీ వస్తుంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే కలిసి వెళ్ళమంటే ఇండియా కూటమి మూకుమ్ముడుగా పోటీ చేసే పరిస్థితి ఏర్పడితే అలాగే వెళ్తాం, లేదు వ్యక్తిగతంగా పోటీ చేసే పరిస్థితి వెళ్తే అదే విధంగా వెళ్తాం. ఏ విధంగా వెళ్ళినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. రైట్ సర్దార్ గారు, థ్యాంక్ యూ. అదనమాట ఈరోజు చూస్తున్నటువంటి ఈ విషయం వచ్చేసి నెల్లూరులోనే ఆవిర్భవించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రత్యేకమైనది. అయితే వీళ్ళు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఈరోజు మనం గమనించుకోవచ్చు. అయితే మాత్రం 1 or 2 monthsలో మాత్రమే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని చెప్పి నెల్లూరు ఇన్ఛార్జ్ అలాగే పార్టీ ఇన్ఛార్జ్ సర్దార్ గారు తెలియజేయడం అయింది. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నట్లయితే కీప్ వాచింగ్ సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి సైనింగ్ ఆఫ్.